బాలీవుడ్ యంగ్ హీరో నాగ్ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను శ్రీకాకుళం జిల్లాలోని కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా చందు మొండేటి గ్రాండ్ గా అయితే తెరకెక్కించారు. ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు దీన్ని అయితే నిర్మించారు. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే తండేల్ రిలీజ్ నేపథ్యంలో భర్తకు బెస్ట్ విషెస్ చెప్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో క్యూట్ పోస్ట్ పెట్టారు శోభితా అక్కినేని. తండేల్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎంత ఫోకస్డ్ గా పాజిటివ్ గా ఉన్నారో చైతున్ చూసా. అందుకే ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు అందరితో పాటు నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నానని శోభిత రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె రాసుకొచ్చిన క్రేజీ లైన్ ఇప్పుడైతే వైరల్ గా మారింది. ఫైనల్లీ గెడ్డం అయితే షేవ్ చేశావు, మొదటిసారి నీ ముఖ దర్శనం అవుతుంది సామి అంటూ చైతన్య ట్యాగ్ చేశారు శోభిత. నిజానికి సినిమాలో రాజు క్యారెక్టర్ కోసం నాగ్ చైతన్య గడ్డం పెంచిన విషయం మన అందరికీ తెలుసు. ఏడాదిగా గడ్డంతోనే కనిపిస్తున్నారు. తన వివాహ వేడుకలో కూడా గడ్డంతో కనిపించి సందడి చేశారు చైతు. ఇప్పుడు పెళ్లి తర్వాత తొలిసారిగా గడ్డం లేకుండా కనిపించబోతున్నారన్నమాట. అందుకు శోభిత కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అయితే శోభిత పోస్ట్ ను రీపోస్ట్ చేశారు చైతు. థ్యాంక్ యూ మై డియర్ బుజ్జి తల్లి అంటూ రిప్లై ఇచ్చారు. వీళ్ళిద్దరి ఇన్స్టా కాన్వర్జేషన్ ఎంతో ముద్దుగా ఉందని అభిమానులు అయితే చెప్తున్నారు. అయితే గత కొంతకాలం పాటు ప్రేమించుకున్న నాగ్ చైతన్య శోభిత గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. పెళ్లి మాత్రం డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. దివంగత ఏఎన్ఆర్ విగ్రహం ఎదురుగా 3 ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు పెళ్లి తర్వాత తండేలతో వచ్చారు నాగ్ చైతన్య.